ముందు అదే రెండేసి టేప్ ఉంది, టేప్ వేసి ఇంకా వస్తున్నాయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పిలుపు మేరకు ఆంధ్ర రాష్ట్రంలో 40 సంవత్సరాల లిస్ట్ అని చెప్పుకునే నాయకులు, ఈనాటి పాలకులు ఒక్క మెడికల్ కాలేజీ కూడా తేకుండా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తను పడవిగా 11 కాలేజీలు తీసుకొచ్చి మొత్తం 17 కాలేజీలు తీసుకొచ్చి ఘనత ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ప్రజెంట్ పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పప్పు బెల్లంలాగా పీపీపీపీ యూనిట్ ప్రకారం తన కార్యకర్తలకు, తన సామాజిక వర్గానికి, డబ్బున్న కోటేశ్వరులకి, పేదవాడికి వైద్యం జరగకూడదు, పేదవాడు చదువుకోకూడదు, ఈ బడుగు బలహీన వర్గాలు బాగుపడకూడదని ఆ లక్ష్యంతో కోటేశ్వరుడు చేసుకుంటూ, తన సామాజిక వర్గాన్ని కోటేశ్వరుడు చేసుకుంటూ, తన పార్టీ కార్యకర్తలకి, నాయకులకి పీపీ విధానంగా ధనాన్ని లక్షల కోట్లు దోచిపెడుతున్న ఈ చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మరి కావలి స్థానిక మాజీ శాసనసభ్యులు, కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ గారి నాయకత్వంలో ఈ కార్యాలయం నుంచి మన జిల్లా అధ్యక్ష కార్యాలయానికి కోటి సంతకాలు కార్యక్రమంలో తీసుకుపోతున్న సందర్భంగా ఇక్కడికి వచ్చిన నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. కార్యక్రమము మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను అడ్డుకొని మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి పేద బలహీన వర్గాల కోసం మన జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి మన వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు పేదల పాలిట పెళ్లిది. అలాంటి వ్యక్తి పేదలకు వైద్యం కోసం 17 గవర్నమెంట్ హాస్పిటల్స్ను, 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారు. ఎందుకంటే మెడికల్ కాలేజీలు ఉన్నట్లయితే పేదలకు వైద్యం అనేది అందుబాటులోకి వస్తుంది. ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు మన కూటమి ప్రభుత్వము ఆ యొక్క కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలని చెప్పి తలపెట్టింది. ఈ యొక్క కార్యక్రమము అనేక మంది పేద ప్రజలకు ఇది నిరాశ్రయం చేస్తుంది. ఎందుకంటే ఎంతో మంది పేద ప్రజలు నేను యొక్క డాక్టర్ చదవాలి అని కళలకు ఫుల్ స్టాప్ పెడుతున్న విధంగా ఉన్నది. దీన్ని అడ్డుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా హర్షించదగినటువంటి కార్యక్రమము. ఆయన తలపెట్టిన యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క కార్యకర్త తన భుజస్కంధాల మీద వేసుకొని ఆ యొక్క భారాన్ని మోసి ఈనాడు విజయవంతం చేసినందుకు మరొక మాట ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మెడిసిన్ అనేది ఒక కళ. ఆ మెడిసిన్ కళని సాకారం చేసుకోవాలంటే మెడికల్ కాలేజీలు అనేది ఉండడం చాలా అవసరం. అలాంటి అవకాశాన్ని కూటమి ప్రభుత్వం తమ యొక్క స్వలాభం కోసం, స్వార్థం కోసం తమ యొక్క కార్యకర్తల యొక్క మనోభావాలను దెబ్బతీసుకుంటూ, ఎందుకంటే వాళ్ళలో కూడా ఎంతో మంది పార్టీలకు ప్రమేయం లేకుండా తమ యొక్క పెళ్లిళ్లకు చేసుకునేందుకు ప్రతి ఒక్కళ్ళు పార్టీతో ప్రమేయం లేకుండా యొక్క కార్యక్రమాల్లో పొందారు. ప్రతి ఒక్కరు సంతకాలు చేశారు. ఈ యొక్క సంతకాల కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరిని కలిసి నెల్లూరు జిల్లా కేంద్ర కార్యాలయానికి తీసుకెళ్తూ ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరొక మాట ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్క ప్రజలు ఈ యొక్క సందర్భంగా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి పేదల పాలిటి పెన్నిది ఎవరు, ప్రజల కోసం ఉన్నటువంటి నాయకుడు ఎవరనేది గుర్తించుకొని మరొక మారు మన యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూడాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేందుకు మరొక మారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. నమస్తే. రాజా రండి. అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో పేద పొడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం గతంలో పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పేదల ఆరోగ్యం బాగుండాలని, పేద విద్యార్థులు ఉన్నత విద్యలు చదువుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో వైద్య కళాశాలలను ప్రభుత్వమే నడపాలని చెప్పి నిర్ణయించి ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పేద విద్యార్థుల సంక్షేమం మరిచి పేదవారి ఆరోగ్యం పక్కదారి పట్టించి ఈ వైద్య కళాశాలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేయాలని నిర్ణయించడం చాలా దుర్మార్గమైన చర్య. దీనివల్ల పేద బడుగు బలహీన వర్గాల చదువుతో పాటు
ఆరోగ్యానికి కూడా ఇబ్బంది కలగద్దని చెప్పి మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వీటిని నిరసిస్తూ ఈ రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కావలి నియోజకవర్గంలో మా ప్రియతమ నాయకులు మాజీ శాసనసభ్యులు ప్రస్తుత కావలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కావలి నియోజకవర్గంలో కోటి సంతకాల కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కోటి సంతకాల కార్యక్రమం ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఎక్కడికి పోయినా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ముందుకొచ్చి అనుకున్నటువంటి లక్ష్యం కన్నా కూడా ఎక్కువ సంతకాలు సేకరించడంలో కావలి నియోజకవర్గం ముందుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కోటి సంతకాల కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సేకరించినటువంటి సంతకాలను మా పార్టీ ఆదేశానుసారం జిల్లా పార్టీ కార్యాలయానికి పంపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ముఖ్యంగా మీడియా మిత్రులకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.